వెల్కమ్ టు ఈ6 టీవీ. నిజామాబాద్ జిల్లా శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం యాగాలు, యజ్ఞాలు, క్రతువులు నిర్వహించారు. ఈ క్రతువులో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటి గత 3 రోజులుగా లోక కళ్యాణం కోసము సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు మంచిగా పండాలి, మన ఇందూరు నగరంతో పాటు మన తెలంగాణ రాష్ట్రము, మన భారతదేశము సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి సత్సంకల్పంతో మన నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర దేవాలయ కమిటీ వారు సమిష్టిగా కలిసి 3 రోజులుగా శతచండీ సహిత వరుణ రుద్ర యాగము మరియు సుదర్శన హోమము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో నగర ప్రముఖులు, మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు. మరి ఈ శతచండీ యాగంలో మన ఇందూరు నగర బ్రాహ్మణులు కూడా పాల్గొని తమ వంతుగా లోక క్షేమం కోసం అని చెప్పేసి శతచండీ పారాయణాలు అంటే అమ్మవారి యొక్క సప్తశతి పారాయణాలు 100 పూర్తి చేసినారు. దానితో పాటు రుద్రయాగము, వరుణునికి సంబంధించిన మంత్రాలతో విశేష హవనము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సుదర్శన హోమం కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని సుభిక్షంగా ఉండాలి అని, అందరూ బాగుండాలి అని దేవుడిని వేడుకున్నారు ఎమ్మెల్యేలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన శ్రీ శతచండీ సహిత రుద్రవరుణ యాగంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైస్ మిల్లర్స్ మర్చెంట్ అసోసియేషన్తో పాటు ఉమామహేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శతచండీ సహిత రుద్రవరుణ యాగం మహాఘట్టం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలకు వేద పండితులు, నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యేలు ప్రార్థన చేశారు. మరి లోక కళ్యాణం కొరకు ఇలాంటి పనులు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి వారందరూ కూడా ఎవరైతే నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రాహ్మణ పురోహితుల గత 3 రోజుల నుండి మరి లోక కళ్యాణం కొరకు శతచండీ యాగాన్ని నిర్వహించడం, మరి దానికి మరి మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, మరి మార్కెట్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ శతచండీ యాగం నిర్వహించడం చాలా శుభదాయకం. మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ పాడి పంటలతో వర్షాలు బాగుపడి అందరూ ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగానే ఈ యాగం యొక్క ఫలితం ఆల్రెడీ కనబడుతూ ఉంది. ఇవాళ వర్షాలు సమృద్ధిగా జిల్లాలో పడుతూ ఉన్నాయి. మరి వ్యవసాయదారులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. మరి మనం ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుకొని మరి లోక కళ్యాణం కొరకు ఇలాంటి పనులు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి వారందరూ కూడా ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
సమాజ శ్రేయస్సు కోసం రైతు మంచి పంటలు పండించాలని ఒక సదుద్దేశంతో శ్రద్ధానంద్ గంజ్లో రైస్ మిల్లర్ అసోసియేషన్, గంజ్ అసోసియేషన్ మరియు ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత 3 రోజులు, ఈరోజు 3వ రోజు శతచండీ యాగం నిర్వహించడం జరిగింది. నెల క్రితము భయభ్రాంతులు రైతులు, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం వర్షాలు పడై సెప్టెంబర్ వరకు వర్షాలే లేవని ఏదైతే ప్రకటించబడ్డదో, భారతదేశం అంటే సనాతన హిందూ ధర్మానికి మన భారత భూమి అంటే ఒక భక్తి శ్రద్ధలతోటి మనము భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ప్రారంభమైన మొదటి రోజు బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. ఈ నెల రోజుల లోపల మంచి వర్షాలు పడ్డాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. వారి పంట చేతికి వచ్చే వరకు మంచి వర్షాలు పడాలని కోరుకుంటూ, దాంతోపాటు ప్రజలందరూ కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతోటి ఉండాలని, తమ వ్యాపారాలు కానీ ఉద్యోగాలలో కానీ అభివృద్ధి చెందాలని, ఏదైతే ఆ అమ్మవారి ఉమామహేశ్వరుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటూ, మరి ఒకసారి కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. రోజులుగా నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్లో రైస్ మిల్ అసోసియేషన్, మర్చెంట్ అసోసియేషన్, శివాలయ కమిటీ ఆధ్వర్యంలో వర్ణయాగ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి పశుపతి పంతులు గారు, ప్రసాద్ పంతులు, కొరుట్ల నుంచి వచ్చినట్టు రామకృష్ణ పంతులు గారు ఆధ్వర్యంలో సుమారు 25 మంది వేద బ్రాహ్మణులతోటి గత 3 రోజులుగా యాగం పూజలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు రైస్ మిల్ అసోసియేషన్, మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల్లో ఈ యాగం అనేది మొదట్లో 2000 సంవత్సరంలో నిర్వహించబడ్డది. తర్వాత 2014లో, ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఎలీనా ప్రభావంతో కరువు వస్తుందని అందరూ భయభ్రాంతులకు గురవుతున్న సందర్భంలో జూలై మాసంలో కూడా రోహిణి కార్తీలో మే నెలలో ఏ రకంగా అయితే వేడి ఉంటుండో జూలైలో కూడా అదే రకంగా వేడి ఎండ ఉన్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి పరిస్థితిలో శివాలయంలో సప్తతారాభిషేకం నిర్వహించి ఆ రోజు 3 రోజులు పూజలు చేసినటువంటి సందర్భంలో వరుణదేవుడు కరుణించి ఈరోజు శ్రీరామసాగర్లో 40 టీఎంసీలు, నిజాం సాగర్లో 70%, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అదే రకంగా ఈ ప్రాజెక్టులలో పూర్తి స్థాయి నీటి రావాలని, రైతులు సుఖ సంతోషంతో ఉండాలని, పాడి పంటలు పండాలని, ఈ మొదటి పంటనే కాకుండా 2వ పంట పండాలని ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అశేష భక్తులు నిజామాబాద్ పట్టణం నుంచి రావడము, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చాలా నికృష్టతోటి పూజలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా కష్టపడి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటిది. దీనికి సహకరించినటువంటి మర్చెంట్ కానీ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ, మర్చెంట్ అసోసియేషన్ కానీ, వారి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 3వ రోజు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారు, రుడా చైర్మన్ వేణు గారు కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే కాకుండా వేలాది మంది అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఈ చివరి రోజు సందర్భంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ లోక కళ్యాణం చేసేటువంటి కార్యక్రమంలో అందరి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.